హలో హలో మిస్టర్ చలపతి, నేను వైజాగ్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ భూషణ్ని మాట్లాడుతున్నాను. నీకు గుడ్ న్యూస్. జాబ్ ఇప్పిస్తానని 10 లక్షలు తీసుకుని మోసం చేసిన ఒక ఫ్రెండ్ని మీ అబ్బాయి బాలు దారుణంగా చంపేశాడు. పాపం కొద్ది రోజుల్లో జైలుకి వెళ్ళబోతున్నాడు. నువ్వెలాగూ తప్పించుకుని బతుకుతున్నావు. నీ కొడుకైనా జైలుకు వెళ్ళి మాకు న్యాయం చేస్తున్నాడు. ఇక నువ్వు వాడిని మర్చిపోవచ్చు. బాయ్. Cheers. ఏ టైంలో ఎవరండి ఫోను? ఏదో రాంగ్ కాల్. సరే, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదంతా భూషణ్ కావాలని చేస్తున్నాడు. ఆ మైకిల్ గారితో చేతులు కలిపి ఏదో కుట్ర చేస్తున్నాడని నా అనుమానం. నిజంగా బాలు మర్డర్ చేసి ఉంటే అంత ఈజీగా వదిలిపెట్టడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ పార్టీ కోర్టుకు అప్పగించేవాడు. కానీ అలా జరగలేదు. అంటే బాలు మర్డర్ చేయలేదని అర్థం. అంకుల్, మీరేం వరీ కాకండి. బాలుకి మేమంతా ఉన్నాం. అవును అంకుల్, ఇప్పటికే మీకు అబద్ధం చెప్పినందుకు బాలు చాలా ఫీల్ అవుతున్నాడు. ఎందుకురా ఫీల్ అవుతున్నావు? నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్పావని నేను అర్థం చేసుకోగలను కదా. నిన్నేదో అనటానికి నేను రాలేదురా. నువ్వు భయం అనే మాట మర్చిపోయేలా బతకాలని ఇక్కడికి పంపించాను. ఆ విషయం గుర్తు చేద్దామనే వచ్చాను. ఆయన తప్పు చేశాను నాన్న. మిమ్మల్ని అందరినీ వదిలి ఇక్కడికి వచ్చి తప్పు చేశాను, మోసపోయాను. రేయ్, తప్పు చేయకుండా మోసపోకుండా లైఫ్ అంటే ఏంటో ఎలా తెలుస్తుందిరా? లైఫ్ అంటే ఆట కాదురా, ఆడటం. ఆడు, గెలు, అప్పుడు ఇంటికి రా. గెలిచొస్తావన్న నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటాం. ఏంటి, వారం రోజుల నుండి ఫోన్ లేదు, మెసేజ్ లేదు, అసలు ఏమైంది నీకు? శిరీష, నీకో విషయం చెప్పాలి. ఏంటి? అది మా నాన్నకెవరో ఫోన్ చేసి బెదిరించారంట. అందుకని మనం పెళ్లి చేసుకోవడం కుదరదన్నారు. ఐఎమ్ సారీ శిరీష, నన్ను మర్చిపో. మోసం చేశాడు అన్నయ్య. పెళ్లి చేసుకొని అంటున్నాడు అన్నయ్య. ఎవరు ఏదో అన్నారని ఇప్పుడు నన్ను చేసుకొని అంటున్నాడు. వాళ్ళ నాన్న కూడా తిట్టాడంట. ఏమైంది? నా వల్ల చెల్లెలు పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. అదేంటి, కుర్రాడు మంచివాడు, చెల్లంటే చాలా ఇష్టమన్నావు. ఇష్టమే, అంతకు మించి పిరికితనం ఉందని ఇప్పుడే తెలిసింది. ఏంటి, నీలాగా ఇంకోడున్నాడా? అవును సార్, వాడి పేరు మైకిల్. నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. వాడికి నేను ఏదో పని చేసి పెట్టాలట. ఏం పనట? తర్వాత చెప్తానన్నాడు. మాట్లాడిన ప్రతిసారి కొత్త నెంబర్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నాడు. పోలీసులు కూడా ఈ విషయం పట్టించుకోవట్లేదు. మీరు మంచివారని తెలిసి మీ దగ్గరకు వచ్చాను. మీరే ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలి సార్. చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, ఉండు, ఇప్పుడే ఫోన్లో మాట్లాడతాను. హలో, ఎస్పీ గారు. నమస్తే. ఏం లేదు, మైకేల్ అని ఎవడో ఉన్నాడట. బాలు అనే కుర్రవాణ్ణి
ఫోన్లో టార్చర్ పెడుతున్నాడట. ఆ కుర్రవాడు నా దగ్గరకు వచ్చి చాలా బాధపడుతున్నాడు. మీ వాళ్ళు కూడా ఆ కుర్రవాడిని సరిగా పట్టించుకోవడం లేదట. ఎవరితో చెప్పారు? సిఐ భూషణ్. సిఐ భూషణ్తో చెప్పారట. అదేంటో తెలుసుకొని కాస్త యాక్షన్ తీసుకోండి. ఎస్పీ గారు యాక్షన్ తీసుకుంటామన్నారు. ఓకే. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. మంచిది. ఈ అమ్మాయి ఎవరు? తనుజాన్ నా ఫ్రెండ్ సార్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. అలాగా, చాలా సంతోషం. మళ్ళీ కలుస్తాం సార్. వెళ్ళొస్తాం సార్. ఆల్ ది బెస్ట్. వెళ్ళరండి. ఎందుకు అలా చెప్పావు? ఫ్రెండ్ అని చెప్తే సరిపోతుంది కదా. మనం చెప్పకుండానే చాలా ఊహించుకుంటున్నాడు. అయినా అబద్ధం చెప్పడం దేనికి? ఎస్పీ గారు, ఈ మైకిల్ గారు గొడవ ఏంటండి? ఏం జరిగింది సార్? ఎందుకు ఆ కుర్రాడు టార్చర్ చేస్తున్నాడు? అలాగా, మాకు తెలియదే. యాక్చువల్గా మేము వాడి గురించే వెతుకుతున్నాం సార్. వాడిని వెనకేసుకుని రావడం వల్ల మన కొరిగేది ఏమీ లేదు. పైగా న్యూసెన్స్. అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మీరు ఓ పని చేయండి. ఈసారి వాడు మీ దగ్గరకు వస్తే ఎక్కడికైనా తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేయండి. మా డిపార్ట్మెంట్ అంతా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నామండి. ఈసారి వాడు కనిపిస్తే నేనే షూట్ చేసి పారేస్తాను. సరే, ఆ ఎమ్మెల్యేని కలిసి మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ ఎస్పీ గారు ఊళ్ళో లేరట. ఆయన రాగానే నా ప్రయత్నం నేను చేస్తాను. హాయ్. గుడ్ మార్నింగ్ అండి. రా బాలు, రా కూర్చో. రమ్య, బాలు కూడా వచ్చాడు, తనకు వడ్డించు. అలాగే. తమరు చెప్పాక వడ్డించకుండా ఉంటానా? తమరికి ఇంటి సమస్యలు పట్టవు గాని గాలికి పోయే సమస్యలన్నీ తమరికే పడతాయి. మరి ఈ గోల్ ఎప్పుడు పోతుందో ఏమో. వదల్ను. ఛీ! అన్నయ్య, ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నాకు నువ్వే ముఖ్యం. అందుకే ఈరోజు నా మనసులో మాట నీకు చెప్తున్నాను. నేను బాలుని ప్రేమిస్తున్నాను. బాలుతోనే నేను లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఓకే అంటే నేను ఇంట్లో ఉంటాను. కాదంటే ఈ క్షణమే బాలుతో వెళ్ళిపోతాను. తిను. మా అన్నయ్యకి తెగించి చెప్పేశాను. దాంతో మా వదినకి దిమ్మ తిరిగింది. అరే, నా పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది. నాకు ఒళ్ళు మండిపోతుంది తెలుసా. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్నయ్య ఇంట్లో చెప్పలేకపోయాడు. కానీ తప్పనిసరి వదిన్ని చేసుకోవాల్సి వచ్చింది. తప్పు చేశానని అన్నయ్య నాతో చాలాసార్లు బాధపడ్డాడు. నేను అలా బాధపడకూడదని మన విషయం చెప్పేశాను. కరెక్టే చేశాను కదా? కరెక్టే. కరెక్టే అని అంత డల్గా మాట్లాడతావేంటి? కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఓ, మైకేల్ గారు గుర్తొచ్చాడా? వాడి గురించి ఎమ్మెల్యే చూసుకుంటానని చెప్పాడు కదా. వాడి ముఖం, వాడికి వాడి పెళ్ళని చూసుకోవడమే చేత కాదు. ఇంకా మన విషయం ఏం చూస్తాడు? హలో, ఏరా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా భయం వేస్తుందా? ఇంత టైం తీసుకున్నావు? ఎందుకు కాల్ చేసావు? చెప్తా. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, విషయాన్ని పెద్దది చేస్తున్నావు. చాలు, ఆపే. ఎవరికి చెప్పొద్దన్నాను కదా. మళ్ళీ ఎవరినన్నా కలిసావని తెలిసిందో చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇప్పటికే నీ చెల్లెల పెళ్లి చెడిపోయింది, గుర్తుంచుకో. ఇంతకీ ఏం ఆలోచించావు? అదే, నా పని చేసి పెట్టడానికి ఒప్పుకున్నట్టే కదా. రేయ్, ఆడంగిలా ఎక్కడ ఉండి మాట్లాడడం కాదురా. దమ్ముంటే నా ముందరకు రా. ఏంటమ్మా ఆవేశం? కాస్త టైం తీసుకొని ఆలోచించు. నీకు ఫైనల్గా చెప్తున్నాను, నీ పని నేను చేయను. ఏం చేసుకుంటావో చేసుకో. కూల్ కూల్. పాపం నా గురించి ఏమీ తెలియకుండా ఆవేశపడుతున్నావు. నీతో ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు.
చేస్తావు, నువ్వే చేసి పెడతావు తొందరలో. బాయ్. ఏంటి వాడు ఇంతలా ఫాలో చేస్తున్నాడా? వాడెవడో చాలా మొండోళ్ళ ఉన్నాడే. సరే, నువ్వేం కంగారు పడకు. నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను కదా, ఆయనే చూసుకుంటాడు. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాడికి సపోర్ట్ చేస్తుంది సార్. లేదంటే వాడు ఇంతలా రెచ్చిపోడు. ఏదో భూషణ్ అని పేరు చెప్పావు కదా, అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పాను. నేనున్నాను కదా, నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడు నేను మీ హెల్ప్ కోసం రాలేదు సార్. మీ వల్ల కాకపోతే నేనే యాక్షన్ తీసుకుంటానని చెప్దామని వచ్చాను. అదేంటయ్యా అలా అంటున్నావు? అంటే ఏం చేద్దామని? తెగిస్తే ఎవడైనా ఏదైనా చేయగలరు, అది చెప్పి వెళ్దామని వచ్చాను. వెళ్ళొస్తాము. ఆ మైకేల్ గారిని చెప్పేమన్నారు కదా, ఏమైంది? నీకెందుకే ప్రతిదీ నీకు చెప్పాలా? అది కాదండి, పండగ వస్తోంది కదా, నాకేమైనా కొనిస్తారేమోనని. బుద్ధి లేకపోతే సరే, లోపలికెళ్ళు. హా, దీంతో పెద్ద తలనొప్పి అయిపోయింది. నేను ఎమ్మెల్యే పూర్ణచంద్రరావుని. చెప్పండి సార్. ఆ మైకేల్ గాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడని ఆ కుర్రాడు మళ్ళీ వచ్చాడండి. ఆ మైకేల్ గారి గురించి నేను ట్రై చేస్తున్నానని చెప్పాను కదా సార్. మా డిపార్ట్మెంట్ అంతా అదే పనిలో ఉన్నారు. వాడు కనిపిస్తే ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్ చేసేశాను. ఏం చేస్తారో ఏంటో, మీ వల్ల కాకపోతే నేనే యాక్షన్ తీసుకుంటానని వాడు వెళ్ళిపోయాడు. ఏదైనా తేడా వస్తే అనవసరంగా మన పేర్లు బయటకు వస్తాయని నా భయం. అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. 2-3 రోజుల్లో మన వాళ్ళు వాడిని పట్టుకుని కాల్చి పారేస్తారు. ఎమ్మెల్యే మీరే అవుతారు సార్. కాదండి, ఎమ్మెల్యే కాదు, ఈసారి మినిస్టర్ అవుతారు సార్. మీరు కూల్గా ఉండండి. ఆ మైకేల్ గాడు హైదరాబాద్లో ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను వాడి కోసమే హైదరాబాద్ వచ్చాను. ఆ మైకేల్ గారి సంగతి నేను చూసుకుంటాను సార్. సరే, ఉంటాను. ఓకే సార్. బాలు, ఇక్కడికి వచ్చినావేంటి? నీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఏంటి ఎలా ఉన్నావు? మైకేల్ గారు మళ్ళీ కాల్ చేశాడా? లేదు, తను నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటి? ఈ పోలీసు వాళ్ళ చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం వల్ల టైం వేస్ట్ తప్ప ఒరిగేదేం లేదు. అందుకే తాడో పేడో నేనే తెరుచుకుంటాను. వాడిని ఎలాగైనా నేనే పట్టుకుంటాను. ఎక్కడని పట్టుకుంటావు? అయినా అది చాలా రిస్క్ కదా. వాడు చాలా పెద్ద క్రిమినల్ అని విన్నాం. తెలిసి కూడా వాడిని పట్టుకోవాలని తిరుగుతావా? తప్పదు, అది నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త. వద్దు బాలు, కొన్ని రోజులు చూద్దాం. అన్నయ్య కూడా నీ గురించి ఎవరెవరినో పెద్దవాళ్ళని కలుస్తున్నాడు. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతేగాని నువ్వు మాత్రం ఈ రిస్క్ చేయొద్దు. తను నువ్వు పిరికిదానిలా మాట్లాడి నన్ను పిరికివాడిని చేయకు. భయమన్న మాట మర్చిపోయేలా బ్రతకాలని మా నాన్న నన్ను ఇక్కడ పంపించాడు. ఎవడో ఏదో చేస్తాడని భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతాం? నేను భయపడి బతకమనట్లేదు. కొన్ని రోజులు చూద్దాం. ఎవరైనా మనకి న్యాయం చేయొచ్చు కదా. ఎవరు చేయరు, అది భ్రమ. పోలీసులు, నాయకులు ఇలాంటి క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తుంటే ఇక న్యాయం గురించి వాడు పట్టించుకుంటాడు? చిత్తు కాగితాలు ఏరుకునే వాడికి కూడా తీరిక లేదు ఈ రోజుల్లో. ఎవడి బ్రతుకు వాడికి ముఖ్యం. ఎవడో మనకి హెల్ప్ చేస్తాడని వెయిట్ చేయడం మన తెలివి తక్కువతనం. కరెక్టే, నేను కాదనను. కానీ కొద్ది రోజులు కూడా వెయిట్ చేయలేవా? ఒక్కరోజు కూడా చేయలేను. నా భయం నా గురించి కాదు, నా ఫ్యామిలీ గురించి. వాళ్ళని ఏదన్నా చేస్తాడేమోనన్న భయం. నాన్న కళ్ళలోకి సూటిగా చూడాలంటేనే భయంగా ఉంది. నాన్న నన్ను ఎలాగైతే చూడాలనుకున్నారో దానికి రివర్స్ అయింది నా పరిస్థితి. అందుకే నేను వెయిట్ చేయలేను. వాడు నేను తేల్చుకోవాల్సిందే. బాలు ప్లీజ్, నా మాట విను. కొద్ది రోజులు ఆగొచ్చుగా ప్లీజ్. ఏయ్,
పరిస్థితి ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? నేనేమైపోతానో అన్న నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నీ స్వార్థం కన్నా నా బాధ్యత పెద్దది. నా ఫ్యామిలీ నాకు ముఖ్యం. అయినా నీతో మాట్లాడితే నేను పిరికివాడిని అయ్యేలా ఉన్నాను. నేను బ్రతుకుంటే కలుస్తాను. బాయ్.